నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు జక్కంపూడిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎన్ చంద్రబాబు నాయుడు సహాయక చర్యలు ఆహార పంపిణీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న 48 ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లు డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం తాగునీరు మందుల పంపిణీ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి తగ్గుముఖం పట్టిన వరద నీరు 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రూనై చేరుకున్న ప్రధాని ఇరు దేశాల మధ్య బంధాల బలోపేతమే లక్ష్యంగా కొనసాగనున్న పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు జక్కంపూడిలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. వారికి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇబ్బందులపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలని కోరారు. ఆర్థికంగా నిత్యావసరాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రకాశం బ్యారేజీ పడవలు కొట్టుకొచ్చిన ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. So they have to respond positively. Your fellow human beings next to you are suffering. That means you are not happy. You are not safe. That message everybody has to think. All of us has to work to restore them, to rehabilitate them. Now, Prakasham barrage, there is some damage. That also people are suspecting where it has come, that boats, all these things. Even that is where I am talking Escobar. If you see all these things, so many criminal activities and blaming others. This is not good for the society. And at the same time, they are in politics doing all these things much more difficult. They are having a democracy as a shield, political party as a shield, and elected representatives are the coverage. So we have to handle them. But I am very clear, I wanted to educate people in a big way and isolate them from public life. One incident is enough. How he has done is Bobai murder, how he behaved. Vivekananda murder. Can we support this type of people in public life? Criminals, murderers. That is what I want to establish. Every activity is conspiracy. Every activity is behind that something else. To handle straight away, I can handle anybody. Even Rowdy I can handle within 1 minute, but not a politician. Because of political cover, I have to handle extra careful. So how has it been the conversation between? No, he is very positive. He said he will support everything. Government has sent nearly 30 NDRF teams, 120 motorized boats are working, even 6 helicopters they have sent. They are extending all the cooperation.
ఆంధ్రప్రదేశ్లో వరద పరిస్థితులు సహాయక చర్యలను ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై నివేదికలు పరిశీలిస్తూ యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని నియంత్రించడానికి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగాలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సందేశం అందిన వెంటనే అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు తగినంత సిబ్బంది, సామగ్రి, పరికరాలతో 300 ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 32 బృందాలను పంపించినట్లు మంత్రి వివరించారు. ఈ మేరకు మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వివరాలను పొందుపరిచారు. వరద ప్రభావిత విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో శరవేగంగా ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షించడంతో పాటు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వరద సహాయక చర్యలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఇది ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల పరిస్థితి అన్నట్టుంది. ప్రకృతి ప్రకోపించిందా అన్నట్టుగా ఉంది గత 3 రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చూస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల పరిస్థితి. భారీ వరదలు బెజవాడను వణికించాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలు నగర ప్రజలకు 3 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తూ వస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు 8,41,708 క్యూసెక్కులకు చేరుకోవడంతో అధికారులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బుడమేరు కాస్తంత శాంతిస్తోంది. గత 2 రోజులుగా బుడమేరు మహోగ్ర రూపానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15,000 క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చింది. తత్ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2,59,000 మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. విజయవాడలోని వరద ప్రభావిత సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, ఇంద్రానాయక్ నగర్లు జలమయమయ్యాయి. భవానీపురం, సితారా సెంటర్ ప్రాంతాలకు నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లో శరవేగంగా ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. 6 హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, పాలు, పండ్లు, బిస్కెట్లు, మెడిసిన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రాథమిక అవసరాలు అందించడానికి అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 44,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 197 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 48 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామ సేవలు అందిస్తున్నట్టుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తోంది. అజిత్ సింగ్ నగర్లోని అపార్ట్మెంట్ మీద ఉన్న ప్రజలకు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. మరోవైపు కృష్ణానది వరద ముంపుకు గురైన రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రజలకు సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నుంచి మిగతా మంత్రులు, అధికారులందరూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం, నిత్యావసరాలు అందించడంపైనే దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రులు స్వయంగా సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు భరోసానిస్తున్నారు. విజయవాడ నగరంలో బుడమేరు సృష్టించిన ప్రళయానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది, కృషి చేస్తోంది. కంట్రోల్ రూముల ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ప్రజలకు సమాచారాన్ని అప్పటికప్పుడు అందజేస్తూ వస్తోంది. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు పలు జిల్లాల నుంచి ఆహారం సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
బాధితులకు 3 పూటల ఆహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పనిసరిని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలబడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా ఉండాలని, ఏ విధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలని, ఆర్థికంగా నిత్యావసరాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొవటం, ఇలా ఏది వీలైతే అది శక్తి మేర చేయాలని, ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలంతా ఏకమై కష్టాల్లో చిక్కుకున్న వారికి చేయూతనందించాల్సిన సందర్భం, సమయం ఇది. ఇది ఇలా ఉండగా ప్రజలు ప్రకాశం బ్యారేజీ సమీపానికి పిల్లలతో సందర్శనార్థం రావడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు కృష్ణమ్మ వరద ఉధృతి, ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని ప్రకాశం బ్యారేజ్ సమీపం నుంచి మా వార్తా విభాగాధిపతి తెలియజేశారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడలో వరద సహాయక చర్యలను ఈరోజు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. మరోవైపు సింగ్నగర్లో చేపట్టిన సహాయక చర్యలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ కేంద్ర మంత్రికి వివరించారు. కనెక్టెడ్ ఏరియాస్ అన్ని కూడా బై రోడ్ కానీ అలా కొన్ని ఏరియాస్ చాపర్ ద్వారా టచ్ అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు కూడా మంత్రి పర్యటించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులను దగ్గరుండి అందిస్తున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, బాధితులను తప్పకుండా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. Sir, even lunch packets, drinking. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవకాశం ఉన్న చోట్ల సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలు మినహా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు లేకుండా డిస్కంల సీఎండీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. వరద తీవ్రత అధికంగా ఉన్న కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థలో పనుల నిర్వహణకు తూర్పు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి 500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. వరద తగ్గిన వెంటనే వారిని 200 బృందాలుగా విభజించి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని తెలిపారు. జనరేటర్లు పంపించాము. అన్నిట్లో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం. నైట్ టైం భయప్రాంతాలు కాకుండా ఉండటం కోసం. పగలైతే సబ్స్టేషన్స్లో వాటర్ వెళ్ళిపోయినాయి. ఆ సబ్స్టేషన్స్లో వాటర్ కూడా ఇమీడియట్గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం. వరద ప్రభావ స్థితి నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఉదయం నుంచే భవానీపురం ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. మోకాళ్లలోతు పైన ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తూ కాలనీ వాసులకు ఆహారం అందించారు. చిన్నారులు, మహిళలు, ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు అనుభవంతో ప్రాణనష్టం లేకుండా బయటపడగలిగామని తెలిపారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. విజయవాడ నగరంలో బుడమేరు సృష్టించిన ప్రళయానికి పలు ప్రాంతాలు నేట మునిగాయి. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. అవేంటో చూద్దాం. 112 1070 1800 425 0101 8181 960 909 0866 2424 172 0866 2575 833 1800 425 6029 నంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రజలు సహాయం కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు విజయవాడలోని వరద బాధితుల కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి సుమారు 1,00,000 ఆహార పొట్లాలను విజయవాడకు పంపించినట్లు నెల్లూరు ఆర్డీఓ మలోలా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ముంపుకు గురై నిరాశ్రయులైన వారికి అండగా నెల్లూరు నుంచి ఆహారంతో పాటుగా తాగునీటిని కూడా అందిస్తున్నామని తెలిపారు. అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు పొరుగు ప్రాంతాల వారికి సహాయ సహకారాలను అందించడంతో పాటు ఓదార్పునివ్వడం, ఆకలి తీర్చడం వంటివి మానవీయతను చాటుతోందన్నారు. కలెక్టర్ పిలుపును స్ఫూర్తిగా భావించి స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందించాలని పిలుపునిచ్చారు. ఆల్మోస్ట్గా 70,000, మేము కూడా 65-70,000, మేము కూడా ఒక 35,000 దాకా డిఎస్ఓ గారి ద్వారా చేయడం జరిగింది. దానికి సంబంధించి అందరూ అధికారులను మనం అక్కడ ఇన్ఛార్జ్ వేసేసి రాత్రంతా కూడా చేసేసి ఈరోజు దాదాపుగా 15-16 ట్రక్కులలో ఇవన్నీ కూడా పంపించడం జరిగింది, వాటర్తో సహా. ఇప్పటికే చాలా దాదాపుగా మనకు 50,000 దాకా అక్కడ రీచ్ అయినట్లుగా సమాచారం. ఇప్పుడు ప్రకటనలో మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే, అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది, ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. తిరిగి వార్తలోకి స్వాగతం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో బాధితుల సహాయార్థం 50,000 ఆహార పొట్లాలను విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు తాగునీటిని కూడా తరలించామని పేర్కొన్నారు. విజయవాడ 22వ డివిజన్ పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించినందుకు గాను నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి ఆర్థిక సహకారంతో రేపు కూడా ఆహార పదార్థాలను తరలిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలకు రైల్వే వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ పరిధిలో భారీ వర్షాలతో ట్రాక్లపై నీరు ప్రవహిస్తుందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లలో ప్రయాణికులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. చెన్నై వెళ్లాల్సిన రైళ్లను గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు. Running had been adversely affected. In fact, we had a case of almost 3 trains which were stuck during flooding at Ranpadu station, Kondapalli station and Cheru Madavaram station. Tamil Nadu Express, Godavari Express and Charminar Express had got stranded due to the flash floods.
and it occurred at wee hours of 1st of August. Tamil Nadu Express had around 1,443 passengers on board. Then a massive rescue operation was taken up by the division in the leadership of our ADRM and Senior DCM and our RPF staff and the commercial staff. The 30 to 40 staff had reached the station. I spoke with the Chief Secretary of Andhra Pradesh. They extended us all the support. SDRF was directed to come to Ranpadu station. Boats which were initially not brought by the SDRF, but the inflated boats were made available by 9 a.m. in the morning. In the meantime, with the help of ropes and all, our staff had accessed the station and the trains, and we were able to give food and water to all the passengers on board. Breakfasts were arranged in all the 3 trains. Around 5,100 breakfasts were arranged. In all 3 trains had roughly 1,500 to 1,600 passengers on board. Then a massive rescue operation was planned. It was not possible. It was waist deep water level was there, and with all the luggage, it was not possible for passengers to wade through the water. So various measures were taken, like taking a tractor trolley inside, carrying people in the tractor trolleys, carrying people on the JCPs, then bringing out them to a safe area where the buses were kept. And from the buses, they were taken to the Vijayawada railway station. At Vijayawada railway station, we had kept one special train ready, and in that special train, they left to their original destination. వరద ప్రభావిత విజయవాడలోని సింగ్నగర్ ప్రాంతాల్లోని బాధితులకు 1,25,000 ఆహార పొట్టాలు, త్రాగునీరు, రొట్టెలను ఈరోజు పాలకొల్లు నుంచి వాహనాల్లో తరలించారు. దేవాదాయ శాఖతో పాటు ఇంజనీరింగ్ కళాశాల, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ప్రైవేట్ సంస్థలు తయారు చేసిన ఆహార పొట్లాలను విజయవాడ పంపించారు. అలాగే జై భారత్ ఆక్వా రైతు సంఘం నుంచి 3,000 మందికి, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ తరపున 2,000 మందికి ఆహారం, మంచినీరు పంపించారు. ఈ సందర్భంగా పాలకొల్లు తహసీల్దార్ వై దుర్గాకిషోర్ మాట్లాడుతూ వరదల సమయాల్లో బాధితులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలైనటువంటి వాటికి సంబంధించి అక్కడ బాధితులను ఆదుకోవడం కోసమని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రులు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినటువంటి వారిని మేము మా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వరద బాధితుల సహాయార్థం ఫుడ్ ప్యాకెట్స్ కోసమని మనం అడగడం జరిగింది. భగవాన్ రాజు గారిని అడిగిన వెంటనే కాదనకుండా వెంటనే తయారు చేద్దాం అని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు సహాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేస్తూ సహాయక చర్యల్లో భాగస్వామ్యులను చేస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత కూడా స్పందించి తన వంతు సాయం అందించింది. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో బస్సుల్లో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. ఆపదలో ఆపన్న హస్తం పేరుతో బయలుదేరిన వాహనాలను గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గళ్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. 10,000 మందికి భోజన ప్యాకెట్లతో పాటు మంచినీళ్ల బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సహాయం అందేలా ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పార్టీ నుంచి తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదేవిధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ తన సొంత నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. నీటి సమస్యలపైన ఎక్కువగా వినతులు వస్తున్నాయని, వాటిని అధికారులకు చెప్పి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి గ్రామంలో కొత్తగా బోర్లు వేయడంతో పాటు నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నామని
తీసుకున్నామని అన్నారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. మేము వినూత్నంగా ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి అలాగే మా కార్యకర్తల నుంచి ఎక్కువ ఆశీస్సు స్పందన ఉంది. ఈ కార్యక్రమం పైన ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న భూ సమస్యలు అయితేనే, నీటి సమస్యలు అయితేనే మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. మా అధికారులందరినీ సమన్వయపరుచుకొని ఏ సమస్య ఉన్నా కూడా వితిన్ 2-3 డేస్లోనే అధికారులతో తీసుకొని పోయి వాళ్ళ దగ్గర నుంచి తక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాలు ఉండి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మా నియోజకవర్గంలో వర్షపాతం తక్కువ ఉండడంతో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మా యొక్క కార్యకర్తలందరూ మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ నీటి సమస్య నివారణ కోసం రాబోయే కాలంలో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడైతే వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపట్టలేకపోతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, అయినా నింద తమపై మోపే ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున ₹1 కోటి సాయం ప్రకటిస్తున్నారు వెల్లడించారు. అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మూడు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ముంబైలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ శతాబ్ది సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ శతాబ్ది వేడుకలు జరుపుకోవడం భారతీయులకు గర్వకారణమని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సభ్యత్వం వహించారని గుర్తు చేశారు. అంబేద్కర్ లాంటి మహానుభావుల ప్రేరణ, దిశానిర్దేశం ప్రతి భారతీయుడికి అవసరమన్నారు. హోం రూల్ ఉద్యమాన్ని బాల గంగాధర్ తిలక్ ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. అలానే భారత రాజ్యాంగంలో ఛత్రపతి శివాజీ చిత్రపటం ఉందని, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్ వంటి ప్రముఖుల వల్ల ముంబై లెజిస్లేటివ్ కౌన్సిల్ గౌరవం పెరిగినట్లు రాష్ట్రపతి అన్నారు. ఈ వేడుకలకు భాగస్థులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. चित्र सुशोभित है और चित्र हमारे संविधान निर्माताओं के हृदय में छत्रपति शिवाजी जी महाराज के प्रति गहरे सम्मान का परिचय देता है. इसीलिए संवैधानिक व्यवस्था से जुड़े इस समारोह के आरंभ में हम सभी छत्रपति शिवाजी महाराज की विशेष नमन करते हैं. इस अवसर पर हम सब समाज निर्माता तथा राष्ट्र गौरव की उन सभी धाराओं से जुड़ रहे हैं जो छत्रपति शिवाजी महाराज से होते हुए महात्मा ज्योतिबा फुले, वासुदेव बलवंत फड़के, महर्षि कर्वे, साहूजी महाराज, लोकमान्य बाबा बाल गंगाधर तिलक, गोपाल कृष्ण गोखले, विनायक दामोदर सावरकर और बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जैसे अनेक महान विभूतियों तक प्रवाहित होती रही है. आज का ये शताब्दी समारोह हम सब के लिए गर्व का अवसर है. इस समारोह के सभी आयोजकों को मैं हार्दिक बधाई देती हूँ. महाराष्ट्र के सभी निवासियों के लिए मैं विशेष बधाई और शुभकामनाएं व्यक्त करती हूँ. इस अवसर पर सुप्रसिद्ध कवि श्रीपाद कृष्ण कोल्हटकर की ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు బ్రూనై చేరుకున్నారు. బ్రూనై దారుస్సలాంలో ప్రధాని మోదీని హాజీ అల్ ముహతాబీ బిల్లాహ్ ఘనస్వాగతం పలికారు. భారత్కి బ్రూనైకి మధ్య సాగుతున్న దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని ఈ పర్యటనలో ఉన్నారు. ప్రవాస భారతీయులు ప్రధానికి భారతీయ జెండాతో ప్రత్యేక స్వాగతం పలికారు. పిల్లలు, పెద్దలకు అభినందనలు చేస్తూ చిరునవ్వుతో ప్రధాని ముందుకు సాగారు. అక్కడి నుంచి బ్రూనై రాజధాని బందర్ సెరీ బెగావన్లో నూతన ఛాన్సలరీ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుంచి ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదుని సందర్శిస్తారు. రక్షణ సహకారం ఇంకా ద్వైపాక్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరుగుతోంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.